హాయ్ హలో వెల్కమ్ టు మూవీ రివ్యూ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. వాస్తవానికి గుంటూరు కారం రివ్యూ చేయొద్దు అనుకున్నాను, కానీ మహేష్ బాబు గారి కోసం చేయాలనిపించి చేస్తున్నాను. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈలలు వేసుకుంటూ పేపర్లు చింపేసుకొని గల్లాలు ఎగిరేసుకొని సినిమా చూడొచ్చు. అంత బాగా యాక్ట్ చేశాడు. ఆ డైలాగు మాడ్యులేషన్ కావచ్చు, ఆ టైమింగ్ కావచ్చు, ఆ డ్యాన్స్ కావచ్చు. అసలు డ్యాన్స్ అయితే అసలు ఎర్రగా తీశాడు. ఇంతవరకు మహేష్ బాబు గారి కెరీర్లో ఇంతలా డ్యాన్స్ వేసిన సినిమా లేదు, పాటలు లేవు, అంతగా ఎర్రగా తీశాడు పాటలు. సో మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ గారే అన్నారు, మహేష్ బాబు గారు 100కి 200% కష్టపడ్డాడు అని. కానీ 100% ఆ మాట రైట్ అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. 100% పనిచేయాలంటే 200% పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేష్ గారు. ఇది చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడరు. ఈ మాట చెప్పడానికి ఎవరు కూడా. మహేష్ బాబు గారి పట్ల అతను ఒక్కడి వల్లనే సినిమా చూడొచ్చు. సినిమా డెఫినెట్గా సినిమా చూడాలి. మహేష్ బాబు గారు అంత ప్రాణం పెట్టి చేసినటువంటి సినిమా. కథ విషయానికి వస్తే మహేష్ బాబు గారికి సినిమాకి సరిపోయే కథ అయితే కాదు ఇది. బట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో మాయ చేస్తాడు, ఏదో మ్యాజిక్ చేస్తాడు, సినిమా చూడొచ్చు అనుకున్నాం. గతంలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అతడు, కలేజా, ఇవి రెండు కూడా వాస్తవం చెప్పాలంటే కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డ సినిమాలే. కానీ సినిమాల్లో చాలా బాగుంటాయి. ఒక్కొక్క సినిమాని 10 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ రెండు సినిమాలు ఫెయిలే, కమర్షియల్గా ఫెయిల్ అయిన సినిమాలే. కానీ రెండు సినిమాలు సూపర్ సినిమాలు. కానీ గుంటూరు కారం దగ్గరికి వచ్చేసరికి తిరగబడిపోయింది. ఇటు కమర్షియల్గా పోయినట్టే, అటు సినిమాను బాగుందని బాగాలేదు అని మాట రావట్లేదు చెప్పడానికి. బట్ డిసప్పాయింట్ మాత్రం చేశారు. అలా గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా ప్రేక్షకులు చాలా ఈగర్లీ వెయిటింగ్, ఎలా ఉండబోతుంది ఏంటి. ఎందుకంటే కమర్షియల్గా హిట్ అవ్వని సినిమాలు, రెండు సినిమాలు ప్రజాదరణ పొందిన సినిమాలు, బట్ కమర్షియల్గా హిట్ కావు. సో ఇప్పుడు మూడో సినిమా వస్తుంది, మరి ఇద్దరు కాంబినేషన్లో ఎలా ఉండబోతుందని చాలా చాలా ఈగర్లీ వెయిటింగ్ చేసినటువంటి ప్రేక్షకులకి డిసప్పాయింట్ చేసిన మాట మాత్రం వాస్తవం. ఇది ఒక రకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ గారి మార్క్ అయితే కాదు. ఎక్కడ దెబ్బ కొట్టింది. కథ విషయానికి వస్తే కథ అన్ని అలవైకుంఠపురము, అత్తారింటికి దారేది, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది కూడా. కానీ ఎక్కడో దెబ్బతిన్నది. ఒక సో మెనీ క్యారెక్టర్స్ వస్తుంటాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి. త్రివిక్రమ్ గారు అలా చేయడు. మరి ఎందుకు అలా అనేది మాత్రం అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు సినిమాలు చూసి వావ్ అని వచ్చిన మనము ఇందులో ఎక్కడ కూడా వావ్ అనిపించట్లేదు. ఒక సీన్ చూసినప్పుడు అబ్బా అనిపించాలి కదా, అలాంటివి లేవు. కానీ మహేష్ బాబు గారు డ్యాన్స్ చేసినప్పుడు అబ్బా సూపర్ అని అనిపించిన, డైలాగ్ చెప్పినప్పుడు అనిపించాడు, డ్యాన్స్ చేసినప్పుడు అనిపించాడు, ఎమోషనల్గా పండించాడు, అన్నీ చేశాడు. కానీ డైరెక్టర్ పరంగా త్రివిక్రమ్ చూస్తూ బా ఏముంది సీన్ అనిపించింది లేదు. ఒక తమ్మని చూసి ఏం కొట్టాడండి అనాల్సిన అవసరం రాలేదు. మరి ఎక్కడ ఏమైందో తెలియదు, కానీ నిజంగా మ్యూజిక్ పరంగా కూడా చాలా 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 డిసప్పాయింట్ అయిన పరిస్థితి. అసలు మహేష్ బాబు గారి సినిమాకి మ్యూజిక్ అంటే ఎలా ఉండాలి? ఒక పోకిరి, ఒక అతడు, ఒక కలేజా, మహేష్ బాబు గారు నడుస్తే చాలు, దాని వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చిందంటే అదిరిపోవాలి, అలా ఉండాలి. ఇంటర్వెల్ సీన్ ఎంత చప్పగా, అసలు ఎంత బాగా చేయొచ్చు అక్కడ. తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ సీన్ వచ్చేటప్పుడు ఎంత ఎంత ఎలివేట్ చేయొచ్చు, ఎంత లేపొచ్చు అసలు దాన్ని. మామూలు దర్శకులు కూడా లేపేస్తారు. మరి ఎందుకు అలా? అది త్రివిక్రమ్ ఫాల్టా, తమ్మన్ ఫాల్టా అని మనం మాట్లాడుకోవచ్చు అక్కడ. ఇలా మాట్లాడుకుంటా సినిమా కథ గురించి చెప్పాలని నేను అనట్లేదు, చెప్పట్లేదు. ప్లస్ సినిమా బాగాలేదు అని చెప్పట్లేదు. బట్ కొన్ని నాకే అనిపించినవి కొన్ని ఉన్నాయి. అంటే మరి బాగా చేయొచ్చా ఇక్కడ? మరి ఎక్కడ ఎందుకు ఎలా? ఇది ఏదో చిన్న సినిమా కాదు, దాదాపు 1000 కోట్ల సినిమా అంటున్నారు. 2 సంవత్సరాల టైం తీసుకున్నారు. టైం లేకుండా చుట్టేసిన సినిమా కాదు, బడ్జెట్ లేకుండా చుట్టేసిన సినిమా కాదు, లేదంటే ఆర్టిస్టులు లేరు, పెద్ద స్టార్ లేరన్న సినిమా కాదు. మరి ఎందుకు ఇలా అయింది? ఎక్కడ ఇది? దాదాపు 2 సంవత్సరాల టైం తీసుకున్నారు, 1000 కోట్ల బడ్జెట్ పెట్టారు, అభిమానుల్ని ప్రేక్షకులను డిసప్పాయింట్ చేశారు.
మహేష్ బాబు గారితో ఒక సినిమా వచ్చిందంటే మరో సినిమా రావడానికి ఎంత టైం పడుతుందో మనకు తెలుసు. ఇప్పుడైతే ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా అంటున్నారు మహేష్ బాబు గారికి. రాజమౌళితో సినిమా అంటే మినిమం 5 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మహేష్ బాబు గురించి అభిమానులు ఎదురు చూడాలంటే ఎలాంటి సినిమా ఉండాలి? సో ఆ పరంగా చూసుకున్న సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. హీరోయిన్ శ్రీలీల అద్భుతంగా ఉంది, అద్భుతంగా నటించింది, అద్భుతంగా చేసింది. ఆమె పాత్ర వరకు ఆమె చేసింది. బట్ పాటల వరకు యూజ్ చేసుకున్నట్టు అనిపించింది. ఆముక్త మాల్యద అని పేరు పెట్టారు. అది శ్రీకృష్ణదేవరాయలు గారి గ్రంథం. అది శ్రీకృష్ణదేవరాయల యొక్క విరచితమైన గ్రంథం పేరు ఆముక్త మాల్యద. ఆమె పేరు పెట్టారు. అది కొంచెం కొత్తగా, అంటే ఆయన పేర్లు పెట్టడంలో కూడా మనకు తెలుసు కదా, శ్రీ త్రివిక్రమ్ గారి పేర్లు కూడా కొంచెం డిఫరెంట్గా పెడుతుంటాడు. సో ఈ పేరు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అదొక మంచి గ్రంథం. అది విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయలు గారు రాసినటువంటి గ్రంథము. ఆముక్త మాల్యద అంటే ఒకసారి దేవుడు తన జడలో పెట్టుకున్నటువంటి మాలని తీసి ఇవ్వడాన్ని ఆముక్త మాల్యద అంటారు. సో ఆ పేరు పెట్టాడు, చాలా సూపర్. అది కొత్తగా ఉంటాయి అవి, పేరు పెట్టడమే కాదు కదా. సో దాంట్లో క్యారెక్టర్ పరంగా కూడా తనకి లేదు, ఉన్న కాడికి బాగా చేసింది. ఇక మీనాక్షి, ఇక మన పాత్ర కూడా చెప్పుకోవద్దు. ఇంకా పెద్ద పెద్ద నటులు వచ్చారు. మన జగపతి బాబు ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. వాళ్ళ పాత్రలు కూడా వాళ్ళకి న్యాయం, అంటే వాళ్ళు న్యాయం చేశారు. బట్ వాళ్ళకి న్యాయం చేయగలిగే అంత క్యారెక్టరైజేషన్, అంత లెంత్ ఉన్న క్యారెక్టర్లు కాదు. సో సరే, మనం క్యారెక్టర్లు కథల గురించి మనం మాట్లాడుకోవడం కాదు, కానీ మొత్తానికైతే సినిమా మహేష్ బాబు గారి కోసం ఒకసారి చూడొచ్చు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ తమన్ గారే డిసప్పాయింట్ చేసిన మాట మాత్రం వాస్తవం. నన్నే కాదు, ప్రేక్షకులనే కాదు, అభిమానులను సైతం డిసప్పాయింట్ చేసిన మాట 100% రైట్. ఎందుకంటే ఇంకా 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 మహేష్ బాబు గారు లాంటి స్టార్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకా చేయొచ్చు. బట్ ఎక్కడో మిస్ అయిపోయింది అనేది మాత్రం అర్థమవుతుంది. సరే, ఏదేమైనా కానీ ఈ సంక్రాంతికి మహేష్ బాబు గారి నుండి తన పాత్ర వరకు, తన వరకు మొత్తం తను భుజాల మీద వేసుకొని సినిమా నడిపించాడని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా తను అసలు అతని యాక్టింగ్ చించి పడేశాడు. మనకు తెలుసు, అది మొదటి నుంచి చేసిన సినిమాల్లో కూడా ఉన్నది. బట్ ఇందులో ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాడు అని చెప్పొచ్చు. ఆ డాన్స్ కావచ్చు, డైలాగ్ మాడ్యులేషన్ కావచ్చు, ఆ గుంటూరు యాస, అవన్నీ పక్కా చాలా బాగా చేశాడు మహేష్ బాబు గారు. నిజంగా 100కి 200% తను న్యాయం చేశాడు. కానీ సినిమానే డిసప్పాయింట్ చేసిన మాట మాత్రం వాస్తవం. సరే, ఇది ఈనాటి మూవీ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.